తిరుపతి ప్రసాదాన్ని కల్తీ చేసి గత ప్రభుత్వం హిందూ మనోభావాన్ని దెబ్బతీశారంటూ ఏపీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేపట్టిన పరిహార దీక్షకు మద్దతు పోటెత్తుతోంది. పవన్ కు మద్దతుగా విశాఖలో సౌత్ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో పరిహార దీక్ష చేపట్టారు. దీనికి టీడీపీ, జనసేనతో పాటు బీజేపీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. విశాఖలో జనసేన నేతల జలదీక్షపై మరింత సమాచారం మా విశాఖ బ్యూరో బాలకృష్ణ అందిస్తారు. నెయ్యి వాడకం పైన అపచారం జరుగుతుందంటూ కూడా ఇటు రాష్ట్ర వ్యాప్తమే కాదు దేశవ్యాప్తంగా కూడా అట్టుడికే పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే దీనికోసం పాప పరిహారార్థం కూడా ఇటు పూర్తి స్థాయిలో మొత్తం రాష్ట్రం అంతా కూడా ఇటు జనసేనకు సంబంధించిన కార్యకర్తలందరూ పరిహార దీక్ష చేస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ దీక్షకు సపోర్ట్ గా కూడా ఈరోజు విశాఖపట్నంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద పెద్ద ఎత్తున పరిహార దీక్ష కార్యక్రమం చేపట్టారు. అయితే దీనికి సంబంధించి దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే జనసేన ఎమ్మెల్యే ఎవరైతే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ గారు ఉన్నారో ఆయన ఆధ్వర్యంలో ఈరోజు దీక్ష చేపడుతుంది. అసలు దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, దీని ద్వారా ఏం డిమాండ్ చేస్తున్నారు అంటే ఆయన మాట్లాడుతున్నాం. సార్ చెప్పండి, ఎందుకు ఇది చేయడానికి ప్రధాన కారణం ఏంటి? పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న దీక్షకు మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా జన సైనికులు, తెలుగుదేశం పార్టీ, బీజేపీ పార్టీ నాయకులు అందరూ కూడా పాల్గొని కార్యక్రమం మద్దతుగా వాళ్ళ దీక్షలు చేస్తా ఉన్నాం. వెంకటేశ్వర స్వామికి జరిగినటువంటి పాప పరిహారానికి సంబంధించి దేవుని యొక్క ఎటువంటి ప్రళయాలు రాకుండా, ఎటువంటి ప్రకృతి వైపరీత్యం రాకుండా కాపాడాలి, మీకు జరిగినటువంటి అపచారానికి మేము క్షమాపణ చెప్తున్నామని చెప్పేసి దేవునికి ప్రత్యేక పూజలు చేస్తా ఉన్నాం. భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని చెప్పేసి దేవునికి ప్రార్థనలు చేస్తూ యాగాలు చేస్తా ఉన్నాం. ఇవాళ చేసిన వాళ్ళు తప్పించుకొని మేము చేయలేదు అంటా ఉన్నారు. ఇవాళ స్వయంగా ఈవోనే ప్రకటన చేశారు, ఒక రిపోర్ట్ విడుదల చేశారు, ఏం జరిగిందో అన్న విషయాన్ని స్పష్టంగా చెప్పడం జరిగింది. అయినా కూడా ఆ దేవుడు వదలరు, చట్టం వదలదు అని చెప్పేసి వాళ్ళని మేము తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వాళ్ళు కావచ్చు, వెంకటేశ్వర స్వామి భక్తులు కావచ్చు, అందరి మనోభావాలు దెబ్బతిన్నాయి. దేవుడు ఎవరికైనా దేవుడే కాబట్టి ఇవాళ ఒక పక్క ముస్లింలు, ఒక పక్క అందరూ కూడా మద్దతు చెబుతా ఉన్నారు. ఇలాంటి పాప పనులు చేయకూడదు, ఎవరైనా దేవుని మీద ఇలాంటి కకృతి పనులు చేస్తే మానవుడికే ఇబ్బంది కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు చేయొద్దు అని చెప్పేసి ఇవాళ మానవుడు అన్నవాడు ప్రతి ఒక్కరు కోరుకుంటున్నాం. కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా శిక్ష పడాలని చెప్పేసి ఆ దేవుని ద్వారా మేము కోరుకుంటాం. సార్, ఈరోజు చూసుకున్నట్టయితే ఇటు వైసీపీకి సంబంధించి మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ గారు మాట్లాడుతూ సిట్టు దర్యాప్తు చేశారు, దానివల్ల ఎటువంటి న్యాయం జరగదు, నిజాలు బయటకు రావు, కేవలం డైవర్స్ పాలిటిక్స్ కోసమే ఇటు పవన్ కళ్యాణ్ గాని చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ఇదంతా చేస్తుంది అంటూ కూడా చెప్పే పరిస్థితి ఉంది. అసలు డైవర్స్ పాలిటిక్స్ అంటే ఏముంది? డైవర్స్ అక్కడ ఆ పార్టీ ఎక్కడ ఉంది? ఆ పార్టీకి ఉన్న నలుగురు, వాళ్ళు ఎక్కడున్నారో తెలియదు. ఉన్నోళ్ళు కాపాడుకోవడం పోగొట్టి ఇక్కడ పాలిటిక్స్ చేయడానికి ఏముంది? ఆ పార్టీలో పాలిటిక్స్ చేయడానికి ప్రస్తుతానికి ఆ పార్టీకి ఏమీ లేదు, పాలిటిక్స్ చేసిన అవసరమూ లేదు. సో అలాంటి ఆలోచనలు, ఎందుకంటే వాళ్ళు డైవర్ట్ చేయడానికి చూస్తూ ఉన్నారు. సో చట్టం తన పని తాను చేసుకెళ్తుంది. ల్యాబ్లు ఉన్నాయి, ల్యాబ్లన్నీ కూడా టెస్ట్ రిపోర్ట్లు వస్తాయి. ఆల్రెడీ ఒక రిపోర్ట్ వచ్చింది, మిగిలిన రిపోర్ట్లు కూడా వస్తాయి. దాన్ని చేసిన వాళ్ళకి, మాట్లాడే వాళ్ళకి అన్ని ఆ దేవుడే శిక్ష. అదే ఎవరైతే తప్పు చేశారో, దేవుడి విషయంలో తప్పు చేసిన వారు, వెంకన్న స్వామి విషయంలో తప్పు చేస్తే మాత్రం దేవుడు క్షమించడు, నిజాలన్నీ కూడా బయటకు వస్తాయి అంటూ కూడా వంశీకృష్ణ శ్రీనివాస్ గారు తెలియజేయడం జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి దక్షిణ నియోజకవర్గానికి సంబంధించి కందుల నాగరాజు గారు కూడా మనతో ఉన్నారు, ఆయన మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ప్రధానంగా మీరు ఎందుకంటే ఎప్పటి నుంచో వెంకటేశ్వర స్వామి భక్తులు ఈ యొక్క కల్తీ నెయ్యి వ్యవహారం పైన ఏ విధంగా చూడాలంటారు? ఎందుకంటే కులమతాల అతీతంగా అందరూ సపోర్ట్ చేస్తున్నారు. గత ప్రభుత్వం హిందూ మతాన్ని కించపరిచే విధంగా ఇతర మతస్థులను కూడా దేవాలయాలు వేయడం, అలాగే దేవాలయాలు ధ్వంసం చేయడం, మరి అలాగనే కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి పట్ల అపచారం చేసి మరి లడ్డూ ప్రసాదం ఏదైతే ఉందో అది సాక్షాత్తు ఆ ప్రసాదం కాదు, భగవంతుడిగా భావించి కళ్ళకద్దుకొని నేల మీద పడిపోయింది కూడా నోట్లేసుకునే పరిస్థితి. మరి అటువంటి ప్రసాదాన్ని కల్తీ చేసి ఈ రోజు డబ్బులు కక్కుర్తుడు వాళ్ళు ఏంటంటే మరి తక్కువ ధరలకు కోటేషన్ చేసుకుని కమిషన్లు కక్కుర్తుపడి ఈ రోజు ఇలా చేసినందుకు ఈ రాష్ట్రమే కాకుండా దేశం మొత్తం మీద ప్రజలు హిందువులందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి ఇవాళ ఏంటంటే స్వామివారికి క్షమాపణలు వాళ్ళ తరపున మేము చెప్పుకుంటూ ప్రచార దీక్షలు మరి పవన్ కళ్యాణ్ గారు ఒక చిత్తశుద్ధి కలిగిన నాయకుడుగా ఆయన మా అందరికీ పిలుపు
పిలుపునిస్తే మరి ఇక్కడ దక్షిణ నియోజకవర్గంలో వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ గారు ఆధ్వర్యంలో మరి ఈ రోజు మరి దీక్షా కార్యక్రమం చేయడం జరుగుతుంది. మరి ఇటువంటి కార్యక్రమాలు మరి ప్రజలకి మరి బాధ పెట్టే విధంగా గత ప్రభుత్వం చేసినందుకు వాళ్ళు బేసత్తుగా క్షమాపణ చెప్పాలని మేమంతా డిమాండ్ చేస్తాం. మేడం గారు, మీరు చెప్పండి, ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇటు ఈరోజు గుడివాడ అమర్నాథ్ గాని వైసీపీ నేతలు చెప్తున్నారు, పవన్ కళ్యాణ్ పరిహార దీక్ష చేయడం వల్ల ఒరిగేదేం లేదు, కేవలం నిజాలను కప్పిపుచ్చేందుకే ఇటువంటి దీక్షలతో నాటకాలు ఆడుతున్నారు అంటూ చెప్తున్నారు. దీన్ని ఏ విధంగా చూడాలి? ఆడలేక మధ్యలో ఓడు అన్నారట. ఆ విధంగా గతంలో మీరు చేసినటువంటి పాపాలకి, మీరు చేసినటువంటి అకృత్యాలకి ఈరోజు ఏదైతే విజయవాడలో గత 10 రోజుల క్రితం విజయవాడ అంతా కూడా అల్లకల్లోలం అయిపోయినటువంటి పరిస్థితి. ఒకవేళ భగవంతుడి విషయంలో మానవ మాతృలైన తప్పులు చేస్తే భగవంతుడు అందరినీ క్షమించుగాక అని పవన్ కళ్యాణ్ గారు ప్రాయశ్చిత్త దీక్షను చేపడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు చేపడుతున్నటువంటి ప్రాయశ్చిత్త దీక్ష వల్ల మరి లోక కళ్యాణం జరుగుతుందని అందరూ కూడా భావిస్తూ ప్రతి హైందవ సాంప్రదాయం నమ్మే ప్రతి ఒక్కళ్ళు కూడా ఇటువంటి దీక్షల్లో పాల్గొంటున్నటువంటి పరిస్థితి. మరి వాళ్ళు చేసినటువంటి తప్పిదాలు కప్పిపుచ్చుకోవడానికి పవన్ కళ్యాణ్ గారి మీద నిందలేసే ఆలోచన తప్పించి పవన్ కళ్యాణ్ గారి వల్ల ఏం జరిగిందని ఆయన ప్రాయశ్చిత్త దీక్ష చేసుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు కౌలు రైతులను ఆదుకోవడం కానివ్వండి, పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చినటువంటి ఈ 100 రోజుల్లో తన సొంత సంపాదన 6 కోట్ల రూపాయలు ప్రజలకి పంచాయతీలకి డెవలప్ చేయడానికి ఇచ్చారంటే మరి అలాంటి వ్యక్తిని కూడా వీళ్ళు కామెంట్ చేస్తున్నారంటే వాళ్ళ అజ్ఞానంగా భావిస్తాను తప్పించి ఎటువంటి పరిస్థితుల్లో తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి విషయంలో జరిగినటువంటి అపచారానికి సిట్ విచారణ వేయాల్సిందే. దోషులు ఎంత పెద్దటి వాళ్ళైనా కూడా వాళ్ళని శిక్షించాల్సిందే. అయితే దోషులు ఎంతటి వాళ్ళైనా సరే శిక్షించాలి, సిట్లో అన్ని నిజాలు బయటపడతాయంటూ కూడా చెప్పే పరిస్థితి ఉంది. అయితే దీనికి సంబంధించి ఉత్తర నియోజకవర్గం రఘు గారు ఉన్నారు జనసేనకు సంబంధించి. ఆయన సార్ చెప్పండి, ప్రధానంగా ఏదైతే ఇటు చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ డైవర్స్ పాలిటిక్స్ చేస్తున్నారు, సిట్ విచారణ వల్ల ఏం లాభం లేదు, సిబిఐతో విచారణ జరిపించాలని ఈరోజు ధర్నా కూడా చేసే పరిస్థితి ఉంది. ఏ విధంగా చూడాలి? ఖచ్చితంగా డైవర్షన్ పాలిటిక్స్ ఎవరి మీదైనా చేయొచ్చు, కానీ ఒక వెంకటేశ్వర స్వామినో తిరుపతినో ఒక సాగ్గా పెట్టుకుని అంత దైన్యమైన స్థితిలో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు లేరు. ముందుగా పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఈ దీక్ష చేపట్టారు. ఈ దీక్షలో భాగంగా వంశీకృష్ణ యాదవ్ గారి ఆధ్వర్యంలో జనసేన పార్టీ, టీడీపీ పార్టీ, బీజేపీ పార్టీ కూటమంతా ఇక్కడికి వచ్చి మద్దతు తెలియజేస్తున్నాం. ముందుగా వెంకటేశ్వర స్వామికి క్షమాపణలు తెలియజేస్తూ ఖచ్చితంగా దోషులు ఎవరైతే వాళ్ళని సిట్ ఖచ్చితంగా వేయాలి, దోషులను శిక్షించాలి. అలానే కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి ఆలయంలోనే ఇట్లా నిన్న వాళ్ళ లీగల్ అడ్వైజర్ కూడా ఎవరో మాట్లాడితే పోర్క్ వాల్యూ ఎంత ఉంటుంది, పోర్క్ ఆయిల్ రేటు 1300 ఉంది, ఫిష్ ఆయిల్ రేటు 1500 రేటు ఉందని అంటున్నారు. మనకి వేసింది జెన్యూన్ ఆయిల్ కాదు, రెమినెంట్స్ వేశారు. అందులో రెమినెంట్స్ విలువ కేవలం హైదరాబాద్ లో కూడా చూశారు, ఫేమస్ రెస్టారెంట్లలో 60 రూపాయలకే కేవలం ఆయిల్ కేజీ కొనడం జరిగింది. మరి అలాంటి 60 రూపాయల ఆయిల్ గురించి మాట్లాడితే వాళ్ళు 1300, 1500 అని చెప్పి హాస్యాస్పదంగా మాట్లాడుతున్నారు. కావున ఖచ్చితంగా దోషులు ఎవరైతే ఉన్నారో దోషులందరికీ ఈ శిక్ష పడుతుంది. అంతవరకు జనసేన పార్టీ కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా పోరాడుతుంది. అయితే జనసేన ప్రభుత్వం అయితే మాత్రం దీని మీద పూర్తి స్థాయిలో పోరాటం చేస్తుంది. అంతేకాకుండా ఇటు ఏదైతే నిన్న సిట్టు విచారణకు ఆదేశించారో సిట్లో నిజాలన్నీ బయటకు వస్తాయి. భగవంతుడి విషయంలో తప్పు చేసిన వారందరికీ శిక్ష పడుతుంది. అసలు అటువంటి వారికి శిక్ష పడాలి. ఈ యొక్క ప్రభుత్వము తప్పేం లేదు, పాత ప్రభుత్వం చేసిన తప్పు. దీనికి పరిహారపరంగా కూడా పవన్ కళ్యాణ్ దీక్ష చేపట్టారు. దానికి మద్దతుగా విశాఖలో పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఈ యొక్క దీక్ష కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. కెమెరా పర్సన్ జోసెఫ్తో బాలకృష్ణ, బీఆర్కే న్యూస్, విశాఖపట్నం.